మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10th ఓపెన్ ఇంటర్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 23,523 మంది హాజరు కానున్నారని, వీరిలో 22,959 మంది రెగ్యులర్, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరి కోసం 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ల చేత తనిఖీ చేయించి సోమవారం నాటికి తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 1,350 మంది ఇన్విజిలేటర్లు వినియోగిస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మనము చేయాల్సింది ఇక్కడ డిఆర్ఓ గారు. సో ఐ థింక్ మీరు చదివారనుకుంటా, మనకు తహసీల్దార్సు, ఎంపీడీఓస్ను ఈ ఎస్ఎస్సి సెంటర్స్ను మనం విజిట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి డివైడ్ చేసేయండి, మండల్ వైజు లిస్ట్ ఇవ్వండి. తహసీల్దార్స్ కొన్ని, ఎంపీడీఓస్ కొన్ని విజిట్ చేసి ఫిట్నెస్ ఇవ్వమని చెప్పాలి. అది ఫిట్గా ఉన్నాయి. నాకు ఎలా కావాలంటే డిఈఓ గారు సెంటరు, ఆ మండలము, ఆ ఏరియా అంత అడ్రస్ అంతా ఉంటుంది కదా, దానికి ఎంతమందిని అలాట్ చేశారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు అంతమందికి సరిపోయే స్పేస్ ఉందా, అండ్ ఈజ్ ఇట్ ఫిట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మండలానికి ఉన్న స్కూల్స్ అన్నిటిని కూడా ఎంపీడీఓస్, తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్కి డివైడ్ చేసేసి పంపించేయండి. ఈరోజు ఇచ్చేయండి, మన వాళ్ళు పంపించేసి ఫిట్నెస్ ఒక మండేకి అంతా రావాలి. సో 144 సెక్షన్ మంచి చెప్పండి. ఓకే, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్కి మనకు వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే మొత్తం. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కోసం 7 మంది డిప్యూటీ తహసీల్దార్స్ కావాలని అడుగుతున్నారు. పేపర్స్ వస్తాయి, కొన్ని పేపర్స్ మన డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయి. బట్ అవి నెక్స్ట్ డే వెళ్ళి ఎన్ని మీకు వచ్చాయి, ఎన్ని మన నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇష్యూ చేస్తున్నారు. 1 అవర్ ముందు ఇష్యూ చేస్తారు. అరౌండ్ డిస్టెన్స్ అందుకు డిపిఓలో వర్క్ చేస్తారు. క్లాస్ రూమ్. సో ఎస్హెచ్ఓ మీరు ఒకసారి మీ ఎస్హెచ్ఓస్కి అంతా చెప్పండి, దానికి ఒక్కసారి విజిట్ చేయమని. ఎక్కువ స్టేషన్స్ తక్కువే ఉన్నాయి, 120. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సి, మళ్ళీ అవి వచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ మీ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాయి. సో మీరు రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటారు, మళ్ళీ ఇస్తారు. నథింగ్ లైక్ ఫిజికల్గా నాకు బాక్స్ ఎన్ని వచ్చాయి, ఇన్ని ఇష్యూ చేసామని. సబ్ ఇన్స్పెక్టర్, కేడర్ ఆఫీసర్ ప్లస్ కానిస్టేబుల్. ఓకే, అడిషనల్ బందోబస్తు, ఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఓకే, ఇంకేం కావాలి మీకు పోలీస్ నుంచి? ఇంకేమైనా కావాలి పోలీస్ నుంచి? ఇంకేమైనా కావాలి? ఏమడిగామంటే మన స్ట్రాంగ్ రూమ్ దగ్గర సెక్యూరిటీ,